ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఆమె ఒకరిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల తను డైవర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ తన పుట్టింటి సర్నేమే పెట్టుకుందాం అనుకుంది. ఎందుకంటే తను మ్యారేజ్ అయిపోయిన తర్వాత తన అత్తింటి వారిది సర్నేమ్ అడాప్ట్ చేసుకుంది. అటువంటి పరిస్థితిలో తను మమ్మల్ని సంప్రదించింది. అప్పుడు మేమేంటి అడిగామంటే, ఒకటి మీ తాలూకా 10th సర్టిఫికేటు, రెండోది ఏంటంటే మీ తాలూకా మ్యారేజ్ సర్టిఫికేటు, మూడోది మీ తాలూకా డైవర్స్ సర్టిఫికేటు. ఈ 3 డాక్యుమెంట్స్ మాకు ఇచ్చి మీ ప్రెజెంట్ అడ్రస్ ప్రూఫ్ మాకు ఇస్తే మేము గెజెట్ చేస్తా ఉన్నాం. తను అలాగే ఆ డాక్యుమెంట్స్ని మాకు ప్రొవైడ్ చేశారు. ఆ డాక్యుమెంట్స్ని బేస్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ మేము చేయించాము. 6 నుంచి 8 వారాలు ఆ గెజెట్ పబ్లిష్ అయిపోయి వచ్చేసింది. గెజెట్ వచ్చేసిన తర్వాత తన ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్స్ అన్నిట్లోని మళ్ళీ తను పాత పేరు అంటే పాత ఇంటి పేరు తను పెట్టేసుకుని డాక్యుమెంట్స్ అని చేంజ్ చేసేసుకుని తను హ్యాపీగా ఉంది. మీరు కూడా ఈ విధంగా మీ లైఫ్లోని మీ సర్నేమ్ చేంజ్ చేసుకుని ప్రస్తుతం ఉన్న సర్నేమ్ నుంచి పుట్టింటి సర్నేమ్కి అడాప్ట్ చేసుకుందామంటే మీరు వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము గత 16 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా 14,000 మందికి సర్వీసెస్ ఇచ్చాం. మీరు కూడా మీ ఇంట్లో కూర్చుని మా సేవలు పొందుతూ ఇటువంటి లీగల్ సొల్యూషన్స్ పొందవచ్చు. నమస్కారం.